All some. వెల్కమ్ టు విలేజ్ టు బ్లాగ్. సో ఈరోజు ఎక్కడికి వచ్చాను ఏంటని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే నాకు కంటిన్యూస్గా ఒక ఆల్మోస్ట్ 1 month నుంచి అయితే ఈ ఒకే ఊరు నుంచి ఇద్దరు ముగ్గురు అయితే మెసేజ్ చేయడం జరిగింది. ఏంటంటే ఇక్కడ వాళ్ళు పొలానికి ఆల్మోస్ట్ మీరు దారి కూడా మీకు నీట్గా చూపిస్తాను. ఈ రూట్లోనే వాళ్ళ పొలానికి అయితే వెళ్ళాలంట. నైట్ టైము మిడ్ నైట్ ఆ టైంలో వాళ్ళు వచ్చేటప్పుడు కావచ్చు, పోయేటప్పుడు కావచ్చు, వెళ్ళేటప్పుడు ఇక్కడ మధ్యలోనే ఒక గ్రేవ్ యార్డ్ ఒకటి ఉంది. ప్లస్ సంథింగ్ ఇక్కడ ఒక ఇదైతే శవాల్ని కాల్చేదంతా ఇక్కడే జరుగుతుందంట. ఇవన్నీ జరుగుతూ ఉండే క్రమంలో ఇక్కడ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్, అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఏదో ఇక్కడ నుంచి పిలుస్తున్నట్టు, ఏదో జరుగుతున్నట్టు వాళ్ళైతే చాలా సందర్భాల్లో అయితే వాళ్ళైతే ఫేస్ చేయడం అయితే జరిగిందంట. సో ఈ విధంగా మనకేందంటే కామెంట్ కూడా కాదు, మెసేజ్ అయితే పర్సనల్గా చేయడం జరిగింది. అన్న ఇలా జరుగుతుందన్న, నైట్ టైం మేము వెళ్ళాలన్నా కానీ కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది, సో ఒకసారి వచ్చి చెక్ చేయండి అన్న అని చెప్పేసి మనల్ని కోరడం జరిగింది. సో అందువల్లనే నేను ఇక్కడ దాకా అయితే వచ్చాను. ఇక్కడ ఏంటంటే గైస్, ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంది. ప్లస్ దాని పక్కనే ఈ ఊర్లో ఎవరైతే చనిపోతారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ కాలుస్తారు. ఇక్కడే అంతా చేసేది సిమెట్రీ లాగా ఇక్కడ ఉందన్నమాట. సో అంతా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళకి ఏదో సంథింగ్ పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పేసి నైట్ టైము వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి మనల్ని చెప్పడం జరిగింది. సో అందుకే ఇక్కడికి వచ్చాము. సో ఈరోజు ఈ గేమ్ ఆడి మీరు ఎలా సంపాదించాలో మీకైతే ఫుల్ డీటెయిల్గా చెప్తాను, చూడండి. కామెంట్లో ఇచ్చిన లింక్ను ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్ అప్ ఉంది కదా, ఇది నొక్కినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్. సో ఇక్కడ వచ్చేసి నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను. సో అదేవిధంగా ఈమెయిల్ ఐడి chandu.vtv@gmail.com. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చి కింద ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే మనం క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ మనకి కింద యాడ్ ప్రోమో ఉంది కదా, ఇక్కడ మనకి నా ప్రోమో కోడ్ VTV విన్ కొట్టినట్లయితే మీకు 5000 రూపీస్ బోనస్ అయితే క్లెయిమ్ అవుతుంది. ఈ విధంగా అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు అనమాట. సో వచ్చింది కదా. సో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి డిపాజిట్ అని ఉంది కదా, ఇక్కడ డిపాజిట్ అయితే ఈ విధంగా మనకి యూపీఐ ద్వారా, అంటే మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో, నాకైతే పేటిఎం, ఫోన్పే ఆర్ గూగుల్ పే, మీకు ఏదైతే కన్వీనియంట్ ఉంటుందో దాని ద్వారా మీరైతే డిపాజిట్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను ప్రజెంట్ 1000 రూపీస్ అయితే డిపాజిట్ అయితే చేస్తున్నాను. దీంతో మనకి డేవిడ్ వార్నర్ కూడా కొలాబరేట్ అయ్యి చేశాడనమాట. ఇందులో మనకి లక్కీ జెట్ ఉంది కదా, ఇదైతే మనం ఇప్పుడైతే ఆడుతున్నాం చూడండి. సో ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక 1000 రూపీస్ అయితే వేస్తున్నాను. సో 1000 రూపీస్ వేసి అక్కడ ఉంది కదా, అది మనం కొట్టినట్లయితే సో ఎస్ విడ్రాల్ కొట్టేసాను కదా. సో చూడండి 1500 రూపీస్ అయితే మనకి రావడం జరిగింది. గైస్, యాప్ లింక్ అండ్ ప్రోమో కోడ్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఆ విధంగా ఆడి మీరు అయితే ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. ఈరోజు మనతో పాటు శివ, మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, యూట్యూబరు. సో తను మనకి కెమెరామ్యాన్గా రావడం జరిగింది. మేమిద్దరం కలిసి ఇక్కడ దాకా అయితే వచ్చాము. సో నీట్గా ఇంచు టు ఇంచు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై. వాట్ ఈస్ ద టైమ్ నౌ? The time is 11:51 PM. గైస్, కరెక్ట్గా ఇప్పుడు బ్రో అందులో రాదులే, ఫోకస్ చేయొద్దు. ఓకే బ్రో, వచ్చేసింది. సో ఇప్పుడు నీట్గా ఇంచు బై ఇంచు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాము. అందుకని ఇక్కడ ఏముందో, వాళ్ళు అసలు ఎందుకు భయపడుతున్నారు దీనివల్ల అని చెప్పేసి కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎక్కడ మిస్ అవ్వకుండా నీట్గా చూడడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏం తిరుగుతుందో ఏంటని చెప్పేసి మనకేంటంటే ఒక పర్టికులర్ ఏరియా అయితే ఏం లేదు. పల్లెటూరులో ఎలా ఉంటుందో మీకు చాలామందికి ఐడియా ఉంటుంది. ఒకసారి చూడండి నీట్గా బ్రో. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఓకే బ్రో. గైస్, ఇది వచ్చేసి డంపింగ్ యార్డ్ అనమాట. మనకి మెయిన్ వాళ్ళు ఏదైతే చెప్పారో అది వచ్చేసి ఇటు సైడు లోపల ఉంటుంది బ్రో. వెళ్దారా బ్రో.
ఆయన చెప్పినట్టు ఇది వచ్చేసి డంపింగ్ యార్డ్. అంటే పల్లెటూరులో ఇది కామన్గా ఉంటుంది మామూలుగా. సో మనకు మెయిన్ అక్కడి నుంచి వస్తుంది. ఇది అంతా చూసుకొని అంతా అటాచ్డ్గా ఉంటుంది. అంతా చూసుకొని వెళ్దాం. ఓకే, నీట్గా చెక్ చేయి గైస్. బైక్ అయితే ఆడ పెట్టాను. అన్న చెప్పినట్టు ఇదంతా అయితే చెక్ చేస్తున్నాను. అంటే ఏవేవో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంట. సో అయితే అసలు ఏంటనేది కనిపెట్టడానికి అయితే వచ్చాము. సో చూద్దాం గైస్. ఇక్కడ మరి ఎవరెవరు వస్తారో మనకైతే తెలియదు గైస్. ఇక్కడంతా ఏందో లేడీస్ అంతా ఇప్పుడు కూడా అంటే ఐ మీన్ అక్కడ చనిపోయిన ఎవరైతే చనిపోతారో మామూలుగా అక్కడ కాలు పెడతారు కదా, వాళ్ళు ఎంత డంపింగ్ కూడా ఇక్కడే వేసేటట్టున్నారు. వాళ్ళు చూడు ఇక్కడ సంథింగ్ అలా చెప్పులు కావచ్చు. ఇక్కడ చూడు డిఫరెంట్ ఇవన్నీ కొండలు ఉన్నాయి. అక్కడ ఉంది. సో చీరలు కావచ్చు. ఇవి మొత్తం మామూలుగా అయితే పల్లెటూరులో డంపింగ్ యార్డు అంటే ఏరియాని బట్టి అయితే మనకి విధంగా ఉంటుంది, వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అంతా వాళ్ళు మిగిలిపోయిన బట్టలు ఇవన్నీ కూడా ఇందులో గైస్. ఇక్కడ ఈ లొకేషన్ యొక్క నేమ్ అయితే మేము రివీల్ చేయలేదు ఎక్కడ ఏంటని చెప్పేసి. మనకి ఆ బయట ఇచ్చిన అతను కూడా మనకి మళ్ళీ ఏమన్నా అవుతుందేమో, ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మనకు చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఈ తొట్లు మొత్తం టైం చూసారు కదా, ఎగ్జాక్ట్గా 12 అవుతుంది. ఈ టైంలోనే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి బ్రో ఏం లేదు భయ్య. ఇది మొత్తం బ్రో ఇదంతా ఈ ఏరియా వరకు ఓన్లీ డంపింగ్ యార్డ్. రిమైనింగ్ అటు సైడ్ వచ్చేసి శవాలను మొత్తం అటు సైడ్ కాల్చేది మొత్తం అంతా అటు జరుగుతుంది. కానీ ఈ డంపింగ్ యార్డ్లో ఏదైతే మీరు ఇంకా చూడలేదు, అందులో మొత్తం ఇక్కడ చనిపోయిన ఏవైతే ఉంటాయో అన్నీ కూడా అక్కడే వేసినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని శారీలు కావచ్చు, బట్టలు కావచ్చు, కుండలు కావచ్చు, అన్నీ ఇక్కడే పెట్టారనమాట. అంటే ఐ మీన్ అక్కడ వేస్టేజ్ అంతా ఇక్కడ పెట్టారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సార్ చూడండి గాయస్, ఎందుకంటే నైట్ టైం ఇక్కడ పొయ్యే వాళ్ళని పొలాలకి ఏంటంటే మెయిన్ రూట్ ఇదే అనమాట. ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళాలి. ఇదో బ్రో ఇటు సైడ్ చూద్దురా, నీకేమనిపిస్తుంది చూస్తే? అదే మామూలుగా డంపింగ్ యార్డ్లో అంటే మీన్ ఇలాంటివి అయితే ఉండవు, ఎరువులకి సంబంధించిన ఏమన్నా. కానీ ఇక్కడ చూస్తే అక్కడ ఏదైతే వదిలిపెట్టారో అవన్నీ కూడా ఇందులో వేసారని చెప్పేసి. ఎవరో పిలుస్తున్నట్టు అనిపిలా? గైస్ మమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. హలో, ఎవరండి? ఎవరు?
అంటే ఇక్కడికి వచ్చింది మేమైతే కాదు, మీరు ఎవరైతే పిలుస్తున్నారో మేమైతే కాదండి బ్రో. వాళ్ళు ఏదో పేరు పెట్టి పిలుస్తున్నారు భయ్యాడ. గైస్ ఇటు సైడ్ అయితే వేయలేదు. బ్రో విన్నావా? నన్ను కాల్చుతున్నారు ఏది అంటున్నాడు. గైస్ నీకు వినపడుతుందో లేదు? కాల్చేది కూడా ఇటు సైడ్. అదే కదా నాకు వినపడింది బ్రో. ఎవరిని అడుగుతున్నాడు ఎంత? గాయస్ ఇటు సైడ్ మొత్తం కూడా శవాల్ని కాల్చేది ఇట్టే అనమాట. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్లో కాలుస్తున్నట్టుంది. ఇక్కడి నుంచే భయ్యా గైస్ ఇటు సైడ్ నుంచే అదేదో ఒక సౌండ్ అయితే అండి. ఐ మీన్ రే ఏంద్రా నాకు ఇక్కడ నన్ను కాలుస్తున్నాను, నువ్వేంది? వెళ్ళిపోతున్నాము నాకు విధమైన సౌండ్ అయితే వచ్చింది బ్రో. ఇటు సైడ్ నుంచే ఇదే వెళ్ళాలి భయ్యా నీట్గా. ఇక్కడే భయ్ గైస్ శవాల్ని కాల్చేదంతా ఇక్కడే అంట. బట్ మనకి ఇప్పుడు ఎక్కడి నుంచి ఏదో సౌండ్ అయితే వచ్చింది. మొత్తం కాల్చేది కూడా ఎందుకంటే గైస్ ఇక్కడ చూసారు మామూలుగా అంటే ఇక్కడ ఏమి పర్టికులర్ కొండలు ఏం లేవు కానీ బట్ అది కాదు బ్రో, ఇక్కడ ఏమన్నా ఎముకలు కానీ మామూలుగా ఇది మామూలుగా అన్ని జంతువుల్లో కల్లా మనిషిదే భయంకరమైన స్మెల్ కూడా నిజంగా. కానీ ఈ మధ్య ఇది జరిగినట్లేదు. ఇక్కడ మామూలుగా శవాన్ని ఇక్కడే కలుస్తూ ఉంటారు. తగలు పెడుతున్నాడు అనేది ఇక్కడే కదా బ్రో. గాయ్స్ ఇప్పుడు ఒక వాయిస్ అయితే మీరు కూడా ఉన్నారు, నన్ను కాల్చుతుంటే మీరు పట్టించుకోకుండా వెళ్తున్నట్టు ఉన్నారు. నార్మల్గా తగలబెట్టేది అయితే ఇక్కడైతే ఏం లేదు. అందరికి
లైట్ అయితే మన టార్చ్ లైట్ ఉంది కదా తీసుకొచ్చింటే బాగుండు. అది టార్చ్ లైట్ ఆ బ్యాగ్లోనే ఉంది. సౌండ్ వస్తుంది బ్రో. వద్దు బ్రో. హలో బ్రో. బ్రో వద్దా బ్రో. ఇది బోరింగ్ అయితే గుర్తు. బోరింగ్ అయితే కొడతారు. ఇట్లా ఇట్లా గైస్ ఒక్కసారిగా ఇక్కడ నాకెవరో ఇంటి దగ్గర ఉన్నట్టు అనిపించింది. అదేవిధంగా బోరింగ్ కూడా బ్రో. గైస్ అబ్బా ఒక్కసారిగా సడన్గా ఆగు బ్రో. నీ దగ్గర లైట్ కూడా లేదు. ఆగు గైస్. బ్రో నాకు తెలుసు కొత్తగా ఇక్కడ భయ్యా ఇట్రా ఈ మధ్య ఇక్కడ బ్రో ఇక్కడ శవాన్ని తగలబెట్టండి. ఎక్కడే తగలబెట్టి అక్కడ కాదు భయ్యా, మనం చూసింది అక్కడ, కానీ ఇక్కడ తగలబెట్టిన అంటున్నారు గాయస్. అటు సైడ్ చూడు, ఇక్కడేదో అబ్బా బ్రో ఇక్కడేదో నాకు భయ్యా బాబా అది కాదు బ్రో. ఈ దగ్గర ఎక్కడ నాకు ఒక నిలబడి మనల్ని గమనిస్తున్న ఒక ఇదైతే నాకు కనపడింది బ్రో క్లియర్ కట్గా. బట్ అదే ఆ టైంలోనే సరే ఆడికి కూడా పోతాను గైస్. ఇక్కడ కూడా మనకి ఏదో బోరింగ్ ఎవరు కొట్టినట్టు సౌండ్ వినపడింది, కానీ ఈ టైంలో ఎవరు కూడా ఆ ప్రయత్నం చేయరు మామూలుగా. అంటే చేయడానికి కూడా ఎవరు లేరు ఇక్కడ. ఒకసారి కొట్టు భయ్యా. చెయ్యి బ్రో. ఇప్పుడు వస్తున్నాయి కదా భయ్యా వాటర్. ఇంతకుముందు ఆడవాళ్ళు కూడా లేవు, కానీ మనకి సౌండ్ ఎలా వచ్చింది బ్రో. నిజంగా వాళ్ళు చెప్పినట్టే గైస్. పక్కగా ఇది ఊరికి ఆల్మోస్ట్ పొలిమేర దగ్గరలోనే ఉంది. అది కాదు భయ్యా, సడన్గా ఒక్కసారిగా మనం అక్కడ ఏదైతే నేను లోపల పెట్టేది తీస్తా ఉన్నానా ఆ టైంలోనే నాకు పర్టికులర్గా అక్కడ ఎవరో నిలబడి మనల్ని గమనిస్తున్నా ఇదైతే నేను చూసా బ్రో కరెక్ట్గా. కాకపోతే సడన్గా ఆ టైంలో మనకి ఇది కూడా బోరింగ్ ఎవరో కొట్టినట్టు ఇది అనిపించింది. ఒకే టైంలో మీరు నేను వెనక చూడగానే బోరింగ్ అన్నట్టు సౌండ్ అయితే వచ్చింది బ్రో. ఇక్కడ ఎవరు లేరు, అక్కడ ఎవరైనా ఇట్రా ఒకసారి గైస్. మనకి ఏదైతే చెప్పాడో నిజంగానే
ఇక్కడ ఎవరైనా ఉన్నా కానీ బయటకు పోవడానికి కూడా మొత్తం ఓపెన్ ప్లేసే గాయస్. ఖచ్చితంగా కనపడతారు బయట తిరిగితే కన్నా. ఎందుకంటే ఇది పొలాలకు వెళ్ళి దారి, ఇది ఇక్కడ నుంచి ఇటే వెళ్ళాలి. కానీ మనకు ఓపెన్లో ఎవరైనా కనపడితే ఖచ్చితంగా ఇక్కడ మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎవరు కూడా లేరు. కానీ మనకు కనపడింది, నాకైతే ఏదో ఒక ఆకారం మనల్ని గమనిస్తున్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది బ్రో. చెప్పు ఏందంట అసలు అదే కట్టలేదు. వాళ్ళు చెప్పింది నిజమే అంట. అలాగే ఉంది బ్రో. ఎందుకంటే రెగ్యులర్గా మామూలుగా అయితే గాయస్ మనం రెగ్యులర్గా ఒకే రూట్లో తిరిగితే భయం, మామూలుగా అయితే మ్యాక్సిమం భయం ఉండదు. కానీ ఇక్కడ భయం, వాళ్ళు భయపడుతున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది కాబట్టి. బట్ మనకైతే ఇక్కడ ఏదో ఒక ఆకారం అయితే కనపడింది గాయస్. అసలు చూడలేదు బ్రో. నువ్వు నేనైతే అది కూడా విన్నా బ్రో. నేను అది అన్నా ఇది చూసా భయ్యా. నేను కెమెరా ఇటు సైడ్ తిప్పేలోపు నాకు ఎలా సౌండ్ వచ్చింది, ఎమ్మటే తిప్పేసి ఇంకా ఇక్కడ మనం బోరింగ్ కొట్టారా ఆ టైంలో నాకు ఇక్కడ కనపడింది. అక్కడ మళ్ళీ ఇది స్టార్ట్ అయింది భయ్యా. ఇదేంది ఇది? లోపల చూసావా? ఈ 2 రూమ్లో చూసావా? ఆ రూమ్లో అయితే ఏం లేదు, నేను చూసా మామూలుగా. పైన కూడా మనకి అదే కదా, పైన కూడా రేకులు ఏం లేవు. బ్రో ఆ రూమ్లో చెక్ చేయబోయా. అబ్బా, మీరెవరో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు మమ్మల్ని గాయస్. మనకి స్టార్టింగే ఎవరో ఇక్కడ నుంచి నన్ను ఎవరో తగలి పెడుతున్నారు, మీరు వెళ్ళిపోవద్దని చెప్పేసి మనకి అప్పుడే పిలవడం జరిగింది. కానీ మాకు పర్టికులర్గా అప్పుడు మాకు ఎవరో మన పొలాల్లో మామూలుగా సౌండ్లు పెడతారు కదా, ఆ విధంగా అయితే అనుకున్నాను. అది కాదు బ్రో, మనకు స్టార్టింగ్ మనం చూసుకున్నప్పుడే ఆడ ఏంద్రా ఎవరు తగలు పెడుతున్నారు నన్ను వదిలిపెట్టి పోవద్దు అది అని చెప్పేసి మన సౌండ్ వచ్చాయి కదా. రూమ్ చెక్ చేసా పర్టికులర్గా. దొక్కమాకు భయ్య, దొక్కమాకు. ఇక్కడ నాదేదో ఖచ్చితంగా ఏదో శవాన్ని అయితే కాలు పెట్టారు. మనం చూసింది అక్కడ ఏం లేదు. రీసెంట్గా ఆర్జీలా ఇక్కడే ఇది చేసినట్టున్నారు. మా గైస్ చూసారుగా, ఏది భయ, ఏది బ్రో? నా పక్క నుంచి ఎవరు పోయినట్టుంది బ్రో అక్కడ. ఇది మటుకు కొంచెం నేను పర్టికులర్గా అటు చూసాను భయ్యా. నువ్వు కెమెరాలు చూసావు లేదు, కానీ నేనైతే ఆ రూమ్ దగ్గర పర్టికులర్ కూడా నిలబడి మనల్ని గమనిస్తున్నా. ఇదైతే నేను కరెక్ట్గా చూశాను. దాన్ని ఎప్పుడైతే ఫోకస్ చేద్దాం అనుకున్నానో ఆ బోరింగ్ ఎవరో కొట్టినట్టు అనిపించి అటు సైడ్ మనకి డైవర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నా పక్కన ఎవరో పోయినట్టు నా పక్క నుంచి ఎవరు వెళ్ళినట్టు అనిపించింది బ్రో. మన శివాకు కూడా ఇక్కడ నిజంగానే ఇక్కడే పక్క తిరుగుతుంది గైస్. అది అబ్బాయా అమ్మాయా మనకు పర్టికులర్గా తెలియదు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 1 o'clock దాటిపోయింది, అర్ధరాత్రి. బ్రో ఇట్రా ఇట్రా ఇట్రా.
బ్రో మనం ఈ ప్లేస్ అవాయిడ్ చేయడం మంచిది బ్రో. ఇక్కడైతే ఇక్కడ ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు దయచేసి ఇక్కడ వాళ్ళు ఎవరో మీ దగ్గర బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు. ఎందుకంటే వాళ్ళు మీ పొలాలకి, మీ దగ్గర ఉన్న పొలాలకు కావచ్చు, వాళ్ళు దాని కాడికి వెళ్తున్నారు. వాళ్ళు మీరు ఈ విధంగా అయితే ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం అయితే చేయొద్దండి. మీరు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. నైట్ టైం అర్ధరాత్రి ఆ సమయంలో వాళ్ళని భయపెడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. దయచేసి అలా చేసే ప్రయత్నం చేయొద్దండి మీరు. ఇక్కడైతే పర్టికులర్గా సంథింగ్ ఏదో శక్తి కాదు, పర్టికులర్ ఒక ఆకారం అయితే నేను అక్కడ ఆ స్టార్టింగ్ ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి దగ్గర చూడడం జరిగింది. బట్ అదే టైంకి ఇలా ఇది రావడం, నేను ఇట్లా చూడటం అంతా ఒక ఇదిగా జరిగిపోయింది. ఈ పొలం అంటే ఈ రోడ్డు అనమాట, అంతా కూడా ఇటు ఉంది ఈ రోడ్డు మొత్తం. ఈ రోడ్డు నుంచి లోపలికి పోతే ఇటు సైడ్కి పోతే పొలాలు ఉంటాయి. వీళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళు చనిపోయిన వాళ్ళు అందరూ కూడా అక్కడ పర్టికులర్ ఆ రూములు చూస్తే మామూలుగా ఆ రూముల్లో వేస్తారు. అంటే వాళ్ళ భర్త చనిపోతే భర్త భార్య బట్టలు కావచ్చు, అన్ని కూడా అక్కడ గాజులు కావచ్చు, అన్ని ఆడ వదిలేస్తారు. కానీ అక్కడ ఆనవాళ్ళు ఏం లేవు, అన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ డంపింగ్ యార్డ్లో అయితే వేసారు. మనం స్టార్టింగ్ అయితే చూసినట్లయితే అన్ని ఇక్కడే ఉన్నాయి. నేనైతే పర్టికులర్గా స్టార్టింగ్ అదే గమనించా. మామూలుగా అయితే ఇక్కడ ఉండవు, కానీ ఇక్కడికి వచ్చి చూసినట్లయితే మనం ఇక్కడ చూడు బ్రో, శారీ కావచ్చు, ఇక్కడ కుండలు ఇక్కడ చూసావా, ఈ కుండలు మామూలుగా ఎవరు పెడతారు చెప్పండి. ఇక్కడ ఇది కూడా ఎవరు చూసారా లోపల అన్ని చీరలు అవి అయితే ఉన్నాయి బ్రో, అన్ని చీరలు. అదే అంటుంది, ఇవన్నీ అక్కడ ఏదైతే చనిపోయిన వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఇవి కూడా నాకు తెలిసి మరి అన్ని వాటికి సంబంధించిన ఇదే ఉండొచ్చు. ఏమి కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ అంటే మామూలుగా ఏది బ్రో, ఎవరది జీవితం, ఎవరు మీరు అసలు? అమ్మా, దీనికి ఖచ్చితంగా రిలేటెడ్ కదా బ్రో. ఇక్కడ పక్క అందులో 100% ఇక్కడ మొత్తం దీనికి దానికి సంబంధించిన ఇదైతే 100% ఉంది భయ్యా. నేను అప్పుడే చూసిన, ఎందుకంటే అక్కడ చనిపోయిన వ్యక్తులు మొత్తం కూడా ఇక్కడ పెట్టడంతో నాకు ఆటోమేటిక్గా నాకు ఫస్ట్లో డౌట్ వచ్చింది, ఇక్కడ దీనికి కూడా ఏదో ఇది ఉంది అని చెప్పేసి. గైస్ అది పెట్టరు, కాకపోతే ఇది మన ఆయన చెప్పింది, అతను చెప్పింది కూడా 100% నమ్మాలి భయ్యా.
జాగ్రత్త జాగ్రత్త. ఇట్రా 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 భయ్యా. ఏమైంది బ్రో? బ్లడ్ వస్తుందండి. ఇక్కడ వాటర్ ఉంది. రాబయ్య గైస్, ఇందులో డౌటే లేదు. సంథింగ్ ఇది పట్టుకో. నాకు స్టార్టింగ్ డౌట్ వచ్చింది మామూలుగా. అంటే నాకు ఆ టైంలో స్ట్రైక్ కాలేదు, కానీ ఇక్కడ ఎన్ని మనం ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఎక్స్పోజ్ చేసాం కదా, చేసినప్పుడు ఇదొక అంటే మనసులో డౌట్ ఉండే. మనం ఎప్పుడైతే అక్కడికి పోయి నాకైతే పర్టికులర్గా ఆ ఏరియాలో కనపడింది బ్రో. నువ్వు చూసావు అసలు? నేను గమనించలేదు బ్రో. నేను కెమెరా తిప్పేలోపు నాకు వెనక బోరింగ్ సౌండ్ వచ్చింది. నాకు తెలుసు అదే. నేను అప్పుడు సడన్గా ఇటు తిప్పానా, అటు తిప్పితే అక్కడికి పోయిన తర్వాత అది ఇది లేదు. గాయస్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మామూలుగా బ్రో బ్రో ఈ రూట్ అవాయిడ్ చేయమని చెప్పు బ్రో. అదే నేను అంటే అవాయిడ్ అంటే వాళ్ళు రెగ్యులర్గా తిరిగే రూట్ పోయా. వాళ్ళు డే టైంలో తిరగమని బ్రో. నైట్ టైం ఏంటంటే ఇప్పుడు పైరు వేసారు మొత్తం, వరి కోతలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఏంటంటే ఈ టైంలోనే నైట్ టైం ఏంటంటే గాయస్ నేను పర్టికులర్గా చెప్పలేకపోతున్నా అక్కడ. ఎందుకంటే నేను లైట్ ఉంటే అక్కడ ఏదైతే ఆకారం అయితే నాకు పర్టికులర్గా ఒక ఆకారం అయితే కనపడడం జరిగింది. బట్ అది చూసే లోపల ఇక్కడ ఎవరో ఈవెన్ శివాగ్ గారి నాకు కూడా వినపడింది ఎవరో బోరింగ్ కొట్టినట్టు. సడన్గా ఇటు తిప్పేసరికి అది మాయమైపోయి వినపడుతుందా? కాకపోతే ఇక్కడ తిరుగుతుంది పర్టికులర్గా ఏందని మనం అంటే ఇక్కడ గాయస్ ఇక్కడ మీకు ఆ ఊరికి సంబంధించింది కాబట్టి ఎంతోమంది చనిపోతుంటారు, కాలుస్తూ ఉంటారు కాబట్టి పర్టికులర్ పర్సన్ అని మనం మెన్షన్ చేయలేదు. కానీ మాకు స్టార్టింగ్ ఎవరో ఓ వ్యక్తి ఏదైనా నన్ను ఇక్కడ కాలేస్తున్నారు, నువ్వు వెళ్ళిపోతున్నావు అనే ఒక ఇదైతే వినపడింది. ఎవరు పిలిచినట్టు మాకు చెప్తున్నట్టు అయితే వినపడింది. అది కొంచెం బ్రో మళ్ళీ ఈ వీడియో చూసి ఎవరిని డేర్ చేయొద్దని చెప్పారు అక్కడ. దయచేసి వాళ్ళకి చాలా రిస్క్ అవుతుంది. మేము కూడా ఈ వీడియో మొత్తం కూడా ఏమేమి క్యాప్చర్ అయినా అన్ని చూసే వరకు కూడా మాకు కూడా తెలియదు గాయస్. కొన్ని వింత సౌండ్లు అయితే దీంట్లో మాకైతే వినపడడం జరిగింది. దీంట్లో ఎంతవరకు క్యాప్చర్ అయిందో అమ్మా. అంటే ఇక్కడ తిరుగుతుంది ఏందని అర్థం కావట్లేదు. ఇది ఊరికి చాలా దూరం, మామూలుగా ఓ ఊరి పక్కన అయితే లేదు కదా.